Daily. Taste the Daily. తెలంగాణలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభమయ్యాయి. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు నేషనల్ హైవేపై వాహనాల్ని సోదా చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి దగ్గర 50,000 క్యాష్ మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే దానిని పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని అధికారులకు కోరుతున్నారు. తనిఖీల సమయంలో చూపలేకపోయినా తర్వాత ఈ పత్రాన్ని సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నగదు రవాణాపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం నుంచి బస్సుల్లోనూ పోలీసులు తనిఖీలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, గుడ్ మార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు సిద్ధమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైనటువంటి నేపథ్యంలో తొలి విడత, రెండో విడత కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కొనసాగుతుంది. ఇక ఈ ఎన్నిక అనంతరం అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నిక షెడ్యూల్ కూడా ఈసీ ఇప్పటికే విడుదల చేసినటువంటి నేపథ్యంలో అవి సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో కూడా కొనసాగుతాయని ప్రకటించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు అభివృద్ధి పనులకైతేంది, అధికారిక కార్యక్రమాలకు అన్నిటికీ కూడా బ్రేక్ పడింది. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా కోడ్ అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితులలో కొన్ని నిబంధనలను కూడా ఈసీ విడుదల చేసింది. ఆ నిబంధనల మేరకు అటు పొలిటికల్ లీడర్లు అయితేంది, కొన్ని సామాన్యులు కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్తుంది. ప్రధానంగా మనం ఒకసారి చూసుకుంటే అటు ఈ ఎన్నికల కోడ్ కు సంబంధించి అటు అధికారులు ఇప్పటికే తనిఖీలు కూడా ప్రారంభించారు. పోలీసు, ఎక్సైజ్ అధికారులు నేషనల్ హైవే మీద వాహనాలను కూడా ఇప్పటికే సోదా చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి 50,000 క్యాష్ మాత్రమే తీసుకెళ్లేందుకు కూడా అనుమతి అయితే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే దానికి సంబంధించి పోలీసులు డబ్బులను కూడా సీజ్ చేస్తారని చెప్తుంది. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. అదే ఎక్కువగా ఉంటే మాత్రం ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో కూడా జప్తు చేసే అవకాశం ఉంది. ఇంకా అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన పత్రాలు తమ దగ్గర ఉంచుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. అదే అలాంటి పత్రాలు ఏమన్నా అధికారులకు చూపించకుంటే మాత్రము వాటిని జప్తు చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నగదు రవాణాపై కూడా నిబంధనలు పాటించాలని అధికారులు ఇప్పటికే సూచిస్తున్నటువంటి నేపథ్యం. అంటే నేటి నుంచి బస్సుల్లో కూడా అటు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఎందుకంటే ఆ డబ్బు రవాణా కావడానికి ప్రధానంగా ఆర్టీసీ బస్సులు రవాణాకు సంబంధించి ఉంటుంది కనుక దీని మీద ఎన్నికల అధికారులు అయితే దృష్టి పెట్టారు. ఈ రవాణాను అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో అయితే అధికారులు రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. దీంతో అంటే నిన్నటి నుంచే కూడా ఈ కోడ్ అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితులలో హైదరాబాద్, బేడ్చల్, మల్కాజ్గిరి మినహా మిగిలిన జిల్లాల్లో నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఆదేశాలను కూడా ఇప్పటికే అధికారులు అయితే జారీ చేశారు. ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉన్న అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై నిషేధం కూడా విధించారు. ఎవరైనా అధికారి తప్పనిసరిగా బదిలీ అని భావిస్తే మాత్రం ముందస్తు అనుమతి పొందాలని చెప్తుంది. ఇక చాలా ప్రాంతాల్లో కూడా ఎన్నికలంటే హడావిడి ఉంటుంది. అక్కడ ప్రజలకు కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఎన్నికల కోడ్ అంటే దీనికి సంబంధించి లౌడ్ స్పీకర్లు
వినియోగించరాదు, ఊరేగింపులు, బహిరంగ సభలు కూడా జరపరాదనైతే పేర్కొంటుంది. మంత్రులు, ఇతర అధికారులు కొత్త పథకాలు లేదా ఆ ప్రాజెక్టులకు ఎలాంటి ఆర్థిక గ్రాంట్లను, వాటికి సంబంధించిన వాగ్దానాలను కూడా ప్రకటించకూడదని చెప్తుంది. ఇక శంకుస్థాపనలు కూడా చేయరాదు, అధికారిక యంత్రాంగాన్ని వాహనాలను కూడా వినియోగించొద్దు. ఎవరైనా సిబ్బంది మంత్రిని కలిస్తే మాత్రం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 218లో పేర్కొన్నటువంటి విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్తుంది. ఎన్నికలు ప్రకటించిన సమయం నుంచి మంత్రులు, ఇతర అధికారులు విచక్షణ నిధుల నుంచి గ్రాంట్లు, చెల్లింపులు కూడా మంజూరు చేయొద్దు. గృహ నిర్మాణ పథకం మంజూరై పని ప్రారంభిస్తే లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం సహాయం అయితే అందించవచ్చు అని చెప్తుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా కొత్త నిర్మాణాలను చేపట్టడం లేదా కొత్త లబ్ధిదారులకు సహాయాన్ని మంజూరు చేయొద్దు. ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఉద్యోగ కార్డుదారులు పనిని డిమాండ్ చేస్తే కొనసాగుతున్న పనిలో వారికి ఉపాధి హామీలో పనిని కల్పించవచ్చు. ఇక కొత్త పనిని ఏదైతే కొత్తగా ప్రాజెక్టులు ఉంటాయో ఆ పనులను కూడా ప్రారంభించొద్దని చెప్తోంది. కరువు, వరదలు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మాత్రం బాధిత ప్రజలకు సహాయాన్ని ఎన్నికల అధికారుల అనుమతితోటి ప్రభుత్వం నిర్వహించవచ్చు అని కూడా ఈ ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా కొన్ని బ్రేక్ పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొదటి దశ నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఆ పనులకు ఎలాంటి అయితే ఇబ్బంది ఉండదు. రెండో దశలో ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఉండి ఆశావాహులు ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈసీ బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి రేషన్ కార్డులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంజూరు అయిపోయాయి. మరికొంతమంది కూడా ఇంకా దరఖాస్తు పెట్టుకున్నటువంటి క్రమంలో వారందరికీ కూడా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఇలా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు నవంబర్ 8 వరకు కూడా ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటుంది. స్థానిక సంస్థల రిజల్ట్ తర్వాతకి మళ్ళా ఎన్నికల కోడ్ను అధికారులు ఎత్తివేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అయితే ఇతర అన్ని కార్యక్రమాలను కూడా ప్రారంభించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఎన్నికల కోడ్ తెలంగాణలో అభివృద్ధికి కొంత ఆటంకం కలిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఎన్నికలకు సంబంధించి స్థానిక నేతలు చాలా హుషారుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం చాలా జోష్గా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. సందీప్, రాకేష్, అంటే కోడ్ అమల్లో ఉన్నందున పెద్ద మొత్తంలో నగదు లభ్యమైతే దాన్ని ఎలా తిరిగి పొందాలి? అసలు అత్యవసరాలకు డబ్బు తీసుకెళ్తే ఏంటి పరిస్థితి? తప్పకుండా ఒక్క మనిషి అంటే ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు 50,000కు మించి ఎక్కువగా డబ్బు ఉంటే మాత్రం తప్పకుండా సీజ్ చేస్తామని ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే అత్యవసర పనులు ఇంతకు ముందు మనం చెప్పినట్టు పెళ్లిలు గాని ఇతర వైద్య ఖర్చులకు లేదంటే చదువులకు సంబంధించినటువంటి డబ్బు ఎక్కువగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు గాని పోలీసులకు గాని చెప్పాలి. దానికి సంబంధించినటువంటి ఏదైతే పెళ్లికి సంబంధించినటువంటి డబ్బు ఏమైనా తీసుకెళ్తున్నప్పుడు ఆ పెళ్లికి సంబంధించిన కార్డుని స్థానిక అధికారులకు చూపించాలి. లేదంటే ఇతర వైద్యానికి సంబంధించి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అధికారులకు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజులు చెల్లిస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను స్థానిక పోలీసు రెవెన్యూ అధికారులకు చూపించి ఆ డబ్బును తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఈసీ కల్పించింది. దానికి సంబంధించినటువంటి సరైన పత్రాలు లేకుంటే మాత్రము ఎక్కువ డబ్బు ఆ ప్రజల వద్ద గాని రవాణా చేస్తున్నటువంటి వ్యక్తుల వద్ద ఉంటే మాత్రం తప్పకుండా వాటిని సీజ్ చేస్తాము అనేది ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కువ మొత్తంలో మాత్రం డబ్బు ఉంటే అటు జిఎస్టీ గాని ఐటీ వాళ్ళకి గాని సమాచారం ఇచ్చి దాన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేసి సీజ్ చేస్తామని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ పెళ్లిల సీజన్ కూడా ప్రారంభం అవుతుంది. ఈ ఎన్నికలు జరిగేటువంటి నవంబర్ 8 వరకు కూడా ఈ పెళ్లిలకు మంచి సీజన్ గా ఉంది. ఆ సమయంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా అన్నిటినీ డాక్యుమెంట్స్ ను చూపించలేనటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి కనుక ఆ అంశంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ ఎన్నికల కోడ్ గ్రామీణ ప్రాంతాల్లో కొంత జోషును నింపినప్పటికీ కూడా అత్యవసర పనులకైతే ఇతర డబ్బుని కొంత అటు ఇటు మార్చుకునే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సందీప్, రైట్, థాంక్యూ రాకేష్.